వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నేను ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ అనే పేరుతోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూర్య గారు ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. జనరల్ గా మనకి హాస్పిటల్ అనగానే చాలా మంది వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు అండ్ వాళ్ళు ఫుడ్ కి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ వాళ్ళని ఉద్దేశించి ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. ఫ్రీ ఫుడ్ అనే పేరుతోని సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ద్వారా ఈయన ఫ్రీ ఫుడ్ అందిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళకి ఫ్రీ ఫుడ్ అందించి వాళ్లకు చేయూతనిస్తూ ఉన్నారు. సో అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఇక్కడ ఫుడ్ ఎప్పటి నుంచి పెడుతున్నారు, అదే విధంగా ఈయనకి ఈ ఆలోచన ఎలా వచ్చింది అనే విషయాలు ఆయన మాటల్లోనే విందాం. ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ సర్వ్ చేయడం స్టార్ట్ చేసేసారు. డిస్ట్రిబ్యూషన్ అంతా స్టార్ట్ అయిపోయింది. సూర్య గారు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. సో మనం ఇప్పుడు డిస్టర్బ్ చేయకుండా మనం కూడా కొంచెం సర్వ్ చేసి ఆ తర్వాత ఆయనతో మాట్లాడిద్దాం. ఓకేనా? చలో. కొంచెం క్రౌడ్ తగ్గింది, సూర్య గారు కొంచెం ఫ్రీ అయ్యారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. ఓకేనా? నమస్కారం అండి సూర్య గారు. చెప్పండి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? అసలు 12 years అవుతుందండి. 12 years అవుతుంది. ఓకే, ఇదే ఫస్ట్ స్టార్ట్ చేయడమే ఫ్రీ ఫుడ్ స్టార్ట్ చేశారా? లేదు, అప్పుడు ఫస్ట్ 1 or 2 years ఆర్ఫనేజ్ కి 15th August 26 January కి ఆర్ఫనేజ్ కి ఏదో ఒకటి ఇస్తుండే వాళ్ళు. అలా మెల్లిమెల్లిగా కోవిడ్ అయిన తర్వాత బాగా ఇంప్రూవ్ అయింది. ఫ్రీ ఫుడ్ మాత్రం ఆఫ్టర్ కోవిడ్ స్టార్ట్ ముందు నుంచి ఉండేది. కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువ. ఓకే, అయితే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అంటూ ఉన్నారు. దీన్ని రెండు బ్యాలెన్స్ చేయాలి. మీరు కరెక్ట్ గా వచ్చేసి 11:30 or 12 అరౌండ్ లో స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే మనం చేయాలనుకున్నప్పుడు చేయొచ్చు. సో మనం అందరికి హెల్ప్ చేయలేకపోయినా కొందరికైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. సో ఎవరు వచ్చినా లేకపోయినా కంటిన్యూ చేస్తాను. ఈ రోజు మా కొలీగ్స్ ఇద్దరు కూడా వచ్చారు, సునీల్, శ్రీనివాస్ కూడా. వాళ్ళు కూడా అక్కడ చందానగర్ అటు సైడ్ నుంచి అంత దూరం నుంచి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చారు. అయితే మీ ఆఫీస్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు? అందరూ బాగా సపోర్ట్ చేస్తారండి. మా మేనేజర్ నుంచి వాళ్ళ హైయర్ మేనేజ్మెంట్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంటారు. ఓకే, అంటే ఆఫీస్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. ఎలాంటి హెల్ప్ చేస్తూ ఉంటారని అంటే ఇట్లా ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఫ్రీగా మొత్తం సర్వ్ చేస్తూ ఉన్నారు అండ్ ప్రతి దాంట్లో పార్టిసిపేట్ ఇక్కడ నుంచి చూస్తుంటే ప్రతి దాంట్లో అవి లిఫ్ట్ చేయడం దగ్గర నుంచి అన్ని పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు. కొందరు వస్తారు, కొందరు రాలేనప్పుడైనా మనకి ఫైనాన్షియల్ గా అయినా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఫైనాన్షియల్ గా అయినా కానీ మీరు డొనేషన్స్ తీసుకుంటుంటారు కదండి? నేను తీసుకుంటాను. మేమైతే ఎవరిని అడగము, ఎవరు ఇస్తే తీసుకుంటాం. మాకు మనీ ఇవ్వండి, మీకు ఫుడ్ పెట్టాలనేది ఎవరిని అడగం. వాళ్ళు తెలిసి ఇస్తే తీసుకుంటాం. అది కూడా మేము ముందే చెప్తాం, ఈ ఐటమ్ పెడతాం, మీకు ఓకే అయితేనే డొనేట్ చేయండి, లేదు అంటే లేదు. ఏదైనా ట్రాన్స్పరెంట్ గా ఉంటది. వచ్చే ప్రతి రూపాయి కూడా మన ట్రస్ట్ అకౌంట్ ఉంటుంది, దానికి QR కోడ్ పంపిస్తాను, దానికి వేయమంటాను. మీరు పెట్టినప్పటి నుంచి చూస్తున్న చాలా హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఫుడ్ విషయంలో కూడా మొత్తం అన్ని కవర్ ర్యాప్ చేసేసుకొని తీసుకొచ్చి పెట్టడం, ప్రతి ఒక్కటి సర్వ్ చేశారు. మీరు చేపిస్తారా లేదంటే అంటే ఆర్డర్ చెప్పినప్పుడే అలాగే చెప్తారు. ఎందుకంటే మనం తినే ఫుడ్ ఎలా ఉండాలో పక్క వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కూడా అదే క్వాలిటీ, అదే హైజీనిక్ ఉండాలని మేము అలాగే చేపిస్తాం. ప్రతి రోజు అలాగే వస్తుంది. అని మీరు చేయించారు, వేరే ఆర్డర్ చేస్తాం. ఎందుకంటే మనకి మనం స్పెండ్ చేయడం అంటే టైం కష్టం. సో అందుకే మేము కొంచెం మనీ ఎక్కువైనా మనం ఆర్డర్ ఇచ్చేస్తే అతను కూడా చాలా బయట ప్రైస్ కన్నా మనకి చాలా తక్కువకి ఇస్తారు. నేను జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తాను, అడ్వాన్స్ కూడా ఇవ్వను. ఫోన్ కాల్ చేస్తాను, నాకు ఈ రోజు ఫుడ్ కావాలంటే అతను పంపించేస్తారు. నేను ఇవన్నీ ముగించుకొని ఈవినింగ్ వెళ్ళి మనీ వేస్తాను. మనీ ఇయ్యని కూడా అడగరు, అంతా మనకి సపోర్ట్ అక్కడ. ఓకే, నైస్. అంటే మంచి కార్యక్రమం కాబట్టి వాళ్ళు కూడా ఒక అడుగు ముందేస్తున్నారు. ఓకే, మనీ ఇస్తాను అంటున్నారు కదండి. పర్ డేకి వచ్చేసి ఎన్ని ఐటమ్స్ పెడతారు, ఎంత ఖర్చు అవుతుంది? సో ఐటమ్స్ చూస్తే ఈ రోజు ఎలా ఉన్నాయో అన్ని ఐటమ్స్ అన్ని సేమ్ ఉంటాయి. మేబీ మన కర్రీ చేంజ్ అవుతుంది. స్వీట్ ఉంటది, పులిహార ఉంటది, వైట్ రైస్ ఉంటది, సాంబార్, కర్రీ, మన పాపడ్, మళ్ళీ మజ్జిగ, ఇంకా బనానా, వాటర్ బాటిల్. సో ఇవన్నీ అయితే కామన్ గా ఉంటాయి.
సో ఎప్పుడు పెట్టినా ఇదే ఐటమ్స్ పెడతాం. ఖర్చు ఎంత అవుతుంది పర్ డే? 12,000 అవుతుందండి. పర్ డే 12,000 అవుతుంది. సూర్య గారు జనరల్ గా సాటర్డే సండేస్ లో పెడతాం అంటున్నారు. ఆ టైంలో ఈ ఏరియా అంటే క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా. పర్ డే లో ఎంత మంది తింటారండి? 120 మెంబర్స్ పెడతాం. ఎందుకంటే ఎక్కువ పెట్టిన ఫుడ్ వేస్ట్ అయిపోతే మళ్ళీ బాధ అనిపిస్తుంది. సో ఎంత వచ్చినా మోస్ట్లీ 120 మెంబర్స్ కి ఇలా పెడతాం. ఎలాంటి వాళ్ళు ఎక్కువ తింటారు? ఎందుకంటే మనకి ఈఎస్ఐ హాస్పిటల్ కూడా పక్కనే ఉండేది కదా. ఎలాంటి వాళ్ళు ఎక్కువ తింటారు? అడ్మిట్ అయిన వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ అయినా ఎవరైనా వచ్చి ఫుడ్ తింటారు. ఇప్పుడు బయట తినాలంటే అరౌండ్ 150-200 అవుతారు. దాని బదులు ఇక్కడికి వచ్చి ఇక్కడ పెడితే అలాంటి వాళ్ళు తినడానికి అవసరం ఉంటదని కాబట్టి ఇక్కడ ఓకే. అయితే మీరు 12 ఇయర్స్ నుంచి చిన్నగా స్టార్ట్ చేశాను అని అన్నారు. అని అయితే అసలు స్టార్ట్ చెయ్యాలి అని ఎందుకు అనిపించింది? అంటే జాబ్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలని అనుకున్నా. అట్లీస్ట్ కొంత అందరికి కాకపోయినా కొందరికైనా స్టార్ట్ చేయాలని 2 days, ఇయర్ కి 2 days చేసేవాళ్ళం. అలాగా ఇంకా అది పెద్దదైంది. ఇప్పుడు జనరల్ గా ఆర్ఫనేజ్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి వాళ్ళకి ఐటమ్ మనీ రూపంగా కాకుండా ఐటమ్ రూపంగా ఏమైనా ఇస్తుంటాం. అలా కాకుండా ఇప్పుడు తల్లి తండ్రి లేని వాళ్ళు, ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు అరౌండ్ 80-90% ఎడ్యుకేషన్ స్టాప్ అయిపోతుంది అన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఫీజు కూడా కట్టాం. బట్ అది జెన్యూన్ ఉండాలి. అప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ కి వచ్చి ఫీజు కట్టండి అంటే మీకు కట్టలేము. ఎందుకంటే అందరికి కట్టడం అంటే హైలీ కాస్ట్. అది కాకుండా రీసెంట్లీ జడ్చర్లలో ఒక అతను బ్లైండ్, అంటే కళ్ళు సరిగ్గా కనిపించు. సో అతనికి జాబ్ కూడా ఎవరు ఇవ్వరు. సో అతను మాకు రిక్వెస్ట్ చేశారు ఏమైనా హెల్ప్ చేయగలరా అంటే. చిన్న షాప్ పెట్టుకున్నారు. సో అరౌండ్ 14,000 అరౌండ్ కిరాణా ఐటమ్స్ కొనేసి పెట్టాం. సో అట్లీస్ట్ వాళ్ళకి అది జస్ట్ ఇన్కమ్ లాగా దాని మీద కొనుక్కొని ఇంకా షాప్ పెద్దది చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఇది ఉప్పల్ సైడ్ ఒక అతను వైఫ్ హస్బెండ్ కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్. సో వాళ్ళు ఇల్లు అసలు కారిపోతుంది, ఇల్లు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి మాకు ఏమైనా హెల్ప్ చేయగలరా అంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళి చూసేవారు జెన్యూనా కాదా అని. చూసి అంత జెన్యూన్ అనిపించింది. ఒక ట్రాక్టర్, శాండ్ అలాంగ్ విత్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలో ఇంటికి అవన్నీ ప్రొవైడ్ చేసాం, ప్లస్ గ్రాసరీస్. అతను అది ఒకటి మేము కట్టిన తర్వాత కూడా అతను ఫోటో పంపించారు. అది మేము చాలా హ్యాపీ అయ్యాం. అట్లీస్ట్ మమ్మల్ని గుర్తు పెట్టుకున్నారు, అంత చేసాము. అట్లీస్ట్ అదే రెస్పాన్స్ అనేది చాలా తక్కువలో ఉంటుంది. అలాగా కూడా ఉన్నారు చాలా. ఓకే, సూపర్ నైస్ అండి. మీరు చెప్తుంటే మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కొంతమంది చెయ్యాలి అనుకుంటారు చాలా మంది, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి, చేస్తూ ఉండటము, దాన్ని ఇంకా కంటిన్యూ చేయడం అంటే చాలా గ్రేట్ అన్నట్టు. అంటే ఈ ఫ్రీ ఫుడ్ అనేది ఇక్కడే కాకుండా ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా చేస్తూ ఉంటారండి? వైజాగ్ అటు సైడ్ చేస్తుంటాం. ఇప్పుడు 5 రూపీస్ ఫుడ్ వచ్చిన తర్వాత అక్కడ స్టాప్ చేస్తాం. ఎందుకంటే మనకి ఎలాగా 5 రూపీస్ పెడితే వస్తుంది, మళ్ళీ మనం పెట్టిన వేస్ట్. సో దాని బేస్ మీద ఇంకా వైజాగ్ లో స్టాప్ చేసి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ పెడతాం, మన హైదరాబాద్ వరకు పరిగెత్తాం. ఓకే. అయితే మీకు కొన్ని అవార్డ్స్ వచ్చాయి అని కూడా విన్నాము. ఏం అవార్డ్స్ వచ్చాయి? కొన్ని స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ గా 2 అవార్డ్స్ వచ్చాయండి. మళ్ళీ మనకి వైజాగ్ డాన్సర్స్ కూడా అవార్డు ఇచ్చారు. సో కోవిడ్ టైంలో అసలు డాన్సర్స్ అంటే అప్పుడు వాళ్ళకి ఏమి ఇన్కమ్ అనేది ఉండదు. సో మా దగ్గర చాలా మంది ఆల్మోస్ట్ 200-300 మెంబర్స్ డాన్సర్స్ కి 1 month సర్టిఫికేట్ గ్రాసరీస్ ఇచ్చాం. సో అది వాళ్ళు ఇది పెట్టుకొని మాకు, మా బ్రదర్ కి ఎదురుకి సన్మానం చేశారు. అదొక అవార్డు ఇచ్చారు. ఇందాక మీరు అన్నారు కదా ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం అనేసి, ఎక్కడెక్కడ చేస్తారు? ఇప్పుడు వరకు 6 స్టేట్ లో, ఇండియాలో 6 స్టేట్ లో కవర్ చేసామండి. సో లైక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్. కొన్ని ప్లేసెస్ లో బెంగళూరులో ఉన్నప్పుడు బెంగళూరులో హెల్ప్ చేసేవాడిని. వైజాగ్ లో మా బ్రదర్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు, హైదరాబాద్ లో నేను చేస్తాను. మిగతా ప్లేస్ లో నేను వర్చువల్ గా ఎవరో ఫ్రెండ్స్ ద్వారా ఎవరిదైనా హెల్ప్ చేస్తాను. సో ఇప్పుడు వరకు అరౌండ్ 1000+ ఈవెంట్ చేసి ఉంటాం. ఓకే, నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి సూర్య గారు. ఇలాంటి చాలా మంది సపోర్ట్ మీకు ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు మీరు ముందు కూడా చాలా చేస్తూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇంతదో మా ఒక వీడియో చూసి మీరు ఇక్కడ వరకు వచ్చి ఈ వీడియో తీసుకొని ఇంటర్వ్యూ తీసుకోవడానికి చాలా సంతోషం అండి. అంత దూరం ఇవాళ రేపు జనరల్ గా ఇలాంటి సర్వీస్ కి ఎవరు రారు. ఎందుకంటే జనరల్ గా మన మూవీస్ కి వాటికి చాలా మంది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మా లాంటి వాళ్ళు కూడా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. మా మీ టీం అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. హలో అండి, నమస్కారం. మీ పేరు ఏంటండి? నా పేరు దారావత్ కిరణ్ అండి. ఇక్కడ తింటూ ఉంటారండి?
ఎలా ఉంటుందండి ఫుడ్? బాగానే ఉంటుంది, హెల్తీ ఫుడ్. హెల్దీ ఫుడ్. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ అయితే పర్లేదండి, బాగుంటుంది. ఎన్నిసార్లు టేస్ట్ చేశారండి ఇక్కడ? దీంతోనే 3 times. 3 times కూడా సేమ్ క్వాలిటీ, సేమ్ ఫుడ్ అంతే ఉండింది. సేమ్ అట్లనే ఉంటుంది. ఓకే, ఎలా అనిపిస్తూ ఉంటుంది ఇట్లా ఫ్రీ ఫుడ్ సర్వ్ చేస్తూ ఉన్నారు? ఫ్రీ ఫుడ్స్ సర్వ్ చేయడం వల్ల మీకు కూడా మంచిగా అనిపిస్తుంది, హెల్పింగ్ చేసినందుకు మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఓకే బాబాయ్, మీ పేరేంటి? ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేస్తూనే ఉంటారా రోజు? వస్తారు, అప్పుడప్పుడు వస్తారు. ఎట్లా ఉంటది? బాగానే ఉంది, క్వాలిటీ, టేస్ట్ అన్ని. పుణ్యం చేస్తున్నారు, మాకు అన్నం పెడుతున్నారు అనుకుంటున్నాం అంతే కదా. ఏమనిపించడే ఉంటుంది కదా, ఇక పుణ్యం చేసుకుంటున్నారు, మాకు అన్నదానం చేస్తున్నారు అంటుంది. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఇక్కడ ఎస్ఎన్ఆర్ చేస్తా. ఈ అన్నం గురించి ఇటు వస్తా, ఎందుకంటే మనకు డబ్బులు హోటల్లో తినాలంటే 70-80 రూపాయలు అవుతాయి. సరే ఇక 5 రూపాయల భోజనం ఉంది. ఒకవేళ అప్పుడప్పుడు ఇక్కడ దానం చేస్తా ఉంటారు, ఏదో అమ్మ పేరు మీద, నాయన పేరు మీద, బర్త్డే ఫంక్షన్ ఇట్లా అయితే కదా, అయితే దానం చేస్తా ఉంటారు, తినిపోతాం అంతే. ఇక పుణ్యం చేసుకుంటారు, పర్వాలేదు. వాళ్ళు ఇంట్లో భోజనం చేస్తున్నాం, 10 మంది పెడతారు, మన ఆనందంగా కొడితే వాళ్ళ పుణ్యమే ఉంటది. మంచి కొడుతుంటే పుణ్యం. దానం మంచి అన్నం దానం చేస్తేనే పుణ్యం ఉంటది. సో నిన్నటి అన్నం తెచ్చి దానం చేస్తే పుణ్యం ఉండదు కదా. చూసారు కదా, మనం చూసినట్లయితే చాలా మంది ఈ ఫ్రీ ఫుడ్ ని తిని వాళ్ళ ఆకలి తీర్చుకుంటున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ ఫ్రీ ఫుడ్ ని యూజ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ సూర్య గారు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా చేస్తూ ఉంటాను అని చెప్పేసి ఇప్పుడున్న జనరేషన్ కి ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ ఉన్నారు. ఇది ఇవాళ మన స్పెషల్ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు V6 News.